ఎందుకులే అనేసి బయటికి వెళ్ళి వచ్చి ఆ దండం పెట్టుకున్నాలేమ్మా అని చెప్పాను. అయిపోయింది. మళ్ళీ ఒక 1 hour తర్వాత ఈ లోపలికి తీసుకెళ్ళాక పేరు పెట్టుకుంటానని చెప్పుకురండి, బాగా అడ్డం తిరుగుతున్నట్టుంది అని చెప్పింది. అంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని పేరు మార్చుతాను, ఇదే పేరు మేరీ అమ్మవారి పేరు పెడతానని చెప్పాలంట ఇక్కడ. నేను అప్పుడు చెప్పా, అట్లుగా ఉండేది మీకు, నువ్వు నిన్నటిదాకా నువ్వు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్తే, ఇందాక కూడా గంట ముందు దాకా కూడా గంట నుంచి నీకు అర్థం పోయినా అక్కడ ఏమన్నా అమ్మాయి నొప్పులు పడుతుందా? లేదు, మామూలుగా ఉంది. జనరల్ కాన్పు అయిపోయే టైంలో నువ్వు వచ్చేసేసి అక్కడికి వెళ్ళి గుడి అంటావు. గుడి ఏమో చూస్తే నీ మతాంది ఉంది. నేను ఇప్పటికిప్పుడు నీతో ఎందుకు మారిపోతాను నేను అంటే, ఇక ఎక్కువ గొడవ వద్దులే అని చెప్పేసేసి, ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, 2-3 కలిసి గట్టిగా నిలదీసేటప్పుడు ఆగింది. దీనికి ఈ గుడికి ఈ హాస్పిటల్కి ఫండింగ్ ఎక్కడ ఇస్తారు? వీళ్ళకి జీతాలు ఇవన్నీ మన దగ్గర ఫీజు కలెక్ట్ చేస్తారు. మనం అక్కడ ఎందుకు చేరుస్తాము? బయట ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఒక 50 రూపాయలు తక్కువ ఉంటుంది, అందుకు చేరుస్తాం అక్కడ. ప్లస్ బాధ్యతగా నర్సులు పనిచేస్తారు అన్న ఉద్దేశం, డాక్టర్లు నర్సులు అన్నది కూడా క్రమశిక్షణతో ఉంటారని చేరుస్తాం మనం. పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వస్తేనేమో 5,000 రూపాయలు అయితే ఇక్కడ 2,000తో పోతుంది అనమాట, అందుకు చేరుస్తాం. అక్కడ వాళ్ళకి మనల్ని అందరినీ పేషెంట్లుగా చూపించి విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుంటారు, నెంబర్ 1. మన దగ్గర ఫీజు తీసుకుంటారు, నెంబర్ 2. తీరా చూస్తే ఇక్కడ మత మార్పిడి ఒక ఆస్పెక్ట్, అది ఒక ఆస్పెక్ట్. స్కూళ్ళు మీరు చూడండి, ఇప్పుడు వందే మాత్రం పాడటానికి క్రైస్తవ స్కూళ్ళల్లో వద్దట, ముస్లిం స్కూళ్ళల్లో వద్దట, కానీ మనం అక్కడికి వెళ్తే ఈ మే గాడ్ బ్లెస్ యూ, లేకపోతే కనుక మా దేవుడే సుప్రీం ఇట్లాంటివి మాట్లాడిస్తారు మనతో. అక్కడ మే లార్డ్ బ్లెస్ యూ ఇయే కదా అక్కడ ఉండేది. అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన పదాలు వాడచ్చు.